సరిగ్గా యుఏఈ నిర్ణయం ప్రకటించడానికి ఒక్కరోజు ముందు మన జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ గారు యుఏఈలో పర్యటించారు. గత 60 ఏళ్లుగా ఒపెక్ అనే సంస్థ ప్రపంచ ఆయిల్ ధరలను కంట్రోల్ చేస్తుంది. ఇందులో సౌదీ అరేబియా, యుఏఈ లాంటి దేశాలు ఉంటాయి. ఏ దేశం ఎంత ఆయిల్ ఉత్పత్తి చేయాలో, రేట్లు ఎలా ఉండాలో ఈ సంస్థే డిసైడ్ చేస్తుంది. కానీ ఇటీవల యుఏఈ ఒక సంచలన నిర్ణయం తీసుకుంది. తాము ఒపెక్ నుంచి పూర్తిగా బయటకు వచ్చేస్తున్నామని ప్రకటించింది. ఎందుకు ఇలా చేసింది? యుఏఈ దగ్గర బోల్డ్ అంత ఆయిల్ ఉంది, కానీ ఒపెక్ రూల్స్ వల్ల దాన్ని ఫ్రీగా అమ్ముకోలేకపోతుంది. పైగా సౌదీ అరేబియా యుఏఈకి మధ్య ఆధిపత్య పోరు కూడా నడుస్తుంది. దీనికి తోడు ఇప్పుడు పశ్చిమ ఆసియాలో జరుగుతున్న యుద్ధాల వల్ల సముద్ర మార్గాలు మూసుకుపోయాయి. కానీ ఇక్కడే యుఏఈ ఒక మాస్టర్ స్ట్రోక్ వేసింది. ఆ సముద్రంతో పని లేకుండా తమకున్న ఫుజైరా పైప్ లైన్ నెట్వర్క్ ద్వారా నేరుగా ఆయిల్ ఎక్స్పోర్ట్ చేసే ప్లాన్ వేసింది. మరి ఇందులో మన ఇండియా పాత్ర ఏంటో తెలుసా? సరిగ్గా యుఏఈ నిర్ణయం ప్రకటించడానికి ఒక్కరోజు ముందు మన జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ గారు యుఏఈలో పర్యటించారు. దీన్ని బట్టి ఇండియా ముందు చూపుతో ఎంత పెద్ద స్కెచ్ వేసిందో అర్థమవుతుంది కదా. యుఏఈ ఇప్పుడు ఎవరి పర్మిషన్ లేకుండా తన ఇష్టం వచ్చినంత ఆయిల్ అమ్ముకోవచ్చు. మార్కెట్ లోకి ఎక్కువ ఆయిల్ వస్తే ఆటోమేటిక్ గా ఇంటర్నేషనల్ రేట్లు పడిపోతాయి. ముడిచమురు ధర తగ్గితే మన ఇండియాకు ఆయిల్ ఇంపోర్ట్ చేసుకునే ఖర్చు భారీగా తగ్గుతుంది. ఫలితంగా సామాన్యులకు పెట్రోల్ డీజిల్ ధరల భారం దిగి వస్తుంది. సైలెంట్ గా ఉంటూనే మన ఫ్యూచర్ ఎనర్జీ అవసరాల కోసం ఇండియా ఆడిన ఈ లాంగ్ గేమ్ నిజంగా అద్భుతం కదా. ప్రపంచ దేశాల రాజకీయాల్లో మన వాళ్ళ స్ట్రాటజీపై మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్స్ లో చెప్పండి. ఈ ఇంట్రెస్టింగ్ మ్యాటర్ అందరికీ తెలియాలంటే వెంటనే వీడియోను లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. జై హింద్.